ఎక్కేశారు. దీని ఇంపాక్ట్ చాలా డేంజరస్ గా ఉంటుంది రాబోయేటటువంటి రోజులలో. ఈ గనక ముగింపు పలక్కపోతే వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు రాబోయే రోజుల్లో ఏ పోలీస్కి సెక్యూరిటీ ఉండదు, ఏ అధికారికి సెక్యూరిటీ ఉండదు, ఏ రాజకీయ నాయకుడికి సెక్యూరిటీ ఉండదు. అందరూ జైళ్ళ అధికారుల దగ్గరే తిరుగుతా ఉండాలి. ఇక అది నడిచేది ప్రస్తుతం. కానీ ఒకటిసారి దీంట్లోకి వెళ్ళిన తర్వాత అంటే మొత్తం నిన్న కసిరెడ్డి ఇది చెప్పాడు అది చెప్పాడని లేదంటే ఏంటి అది అవన్నీ చూస్తే మెయిన్ లిక్కర్ పాలసీ అనేది ఏదైతే ఉందో వాస్తవానికి మనకి అప్పుడు తెలిసింది ఏంటి అంటే లిక్కర్ పాలసీ అంటే ఎలా ఉంటుంది, దాని విధి విధానాలు ఎలా ఉంటాయంటే మద్యపాన నిషేధం దిశగా రేట్లు పెంచుతారు, బ్రాండ్లు మారుస్తారు, ఆ రకమైన పాలసీ తీసుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు రాస్తున్నది ఏంటి, అది కూడా విజయసాయి రెడ్డి గారి నివాసంలోనే దీనికి సంబంధించింది అంతా జరిగింది. మొన్న ఆయన చెప్పింది ఏంటి, మొదట 2 భేటీల్లో ఉన్నాను, తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, పాలసీకి సంబంధించి నాకు తెలియదు, పక్కన పెట్టేశారు అన్నది. కానీ ఇక్కడ ఏంటి, ఎవరెవరి దగ్గర నుంచి ఎంత తీసుకోవాలి, ఆ ముడుపులు ఎవరెవరికి ఇవ్వాలి, ఏ డిస్టిలరీలకి దగ్గర నుంచి ఎంత కమిషన్ తీసుకుని ఏ కాంట్రాక్ట్లు వాళ్ళు అప్పగించాలి, ఇదా లిక్కర్ పాలసీ అంటే జరిగేది, విధి విధానాలు ఇది తీసుకున్నారా? నేను ఇందాక చెప్పింది అదనుకుంటాం, ప్రపంచం అంతా అదనుకుంటుంది, కానీ అసలు లోపల జరిగే ఇవా ఇలా జరుగుతాయా? వెరీ సింపుల్ అండి. దేంట్లోనైనా సరే డబ్బులు ఎవరికి వచ్చినాయి, కరప్షన్ అనే కాన్సెప్ట్ ఎలా వస్తుంది, తీసుకునే విధాన నిర్ణయం ఆధారంగా ఎప్పుడు కేసులు పెట్టలేరు. ఇప్పుడు అదేది అలైన్మెంట్ మార్పుకు సంబంధించి దాని ద్వారా లబ్ధి